హాయ్, వెల్కమ్ టు పద్మిజాస్ కిచెన్. ఈరోజు నేను వడల పులుసు ఎట్లా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం బాండిల్ పెట్టుకున్న స్టవ్ మీద హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా దీంట్లోనే వేసేసుకొని బాగా వేగనియ్యాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనియ్యాలి. ఒకసారి చేసుకొని చాలా బాగుంటుందండి వడల పులుసు. అలసంద వడలు ఇవి. పచ్చెనపప్పు వడలతో కూడా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. అదిగోండి, ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి. ఉల్లిపాయలు వేగేటప్పుడే అదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండు అది నానబెట్టేసుకుంటే ఇవన్నీ వేగేలోపు ఆ చింతపండు అంతా నాని గుజ్జు దిగుతుంది. ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగినాయి కదా. ఇప్పుడు టమాటాలు ఒక 2 కట్ చేసేసుకొని దీంట్లో వేసుకోవటమే. ఒక్క టమాటా అయినా పర్లేదు, నేను 2 వేసుకున్నాను. ఇవి కూడా ఈ టమాటాలను కూడా బాగా వేగనిచ్చి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకోసారి బాగా కలబెట్టుకొని అదిగోండి టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగినాయి. కొంచెం మగ్గాలి. ఇప్పుడే మనం ఒక స్పూన్ కల్లుప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూను కారం కూడా వేసుకొని వేయించుకోవాలి. అందులోండి కారం ఒక స్పూన్ వేసాను. ఇదంతా బాగా ఒకసారి కలబెట్టేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అదిగోండి కొంచెం మగ్గింది. ఇప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకోసారి ఇదంతా బాగా కలదిప్పుకొని చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకోండి. ఇదిగోండి బాగా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టేసి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోసుకోవటమే. ఇదండి, ఇది ఒకసారి అదంతా కలబెట్టేది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవటమే. ఇందాక నానబెట్టింది అదే 2 కప్పులు అయింది చింతపండు పులుసు. అది పోసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ మీద బాగా పులుసుని ఉడకనివ్వాలి. చాలా బాగుంటుంది. రేపటికి ఇంకా టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడన్నా ఊరికి వెళ్ళేటప్పుడు అది ముందు రోజు ఇది చేసేసి పెట్టుకుంటాను. ముందు రోజు అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఈ కర్రీ చేసి పెట్టుకుంటే
మనకి జర్నీస్లో కూడా పాడవకుండా ఉంటుంది. ఇదిగోండి మూత పెట్టేసాను కదా, పులుసుని బాగా ఉడకనివ్వాలి. పులుసు బాగా ఉడికి తెరిలితేనే కూరలు టేస్ట్ వస్తాయి. పులుసు కూరలకి పులుసు బాగా ఉడుకుతుంది. నేను తాలింపు గింజలు వేయలేదు, చూసారుగా. దీంట్లో ఆవాలు, మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ మెంతులు, 1 హాఫ్ స్పూను జీలకర్ర కొంచెం దోరగా వేయించి పొడి పట్టుకున్నాను. ఆ పొడిని వేస్తున్నాను. అందుకని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర అవేమి వేయలేదు. పులుసు ఒకసారి ఉప్పు ఇప్పుడు చూసుకుంటే సరిపోకపోతే వేసుకుంటే మళ్ళీ పట్టిద్ది ఉప్పు పులుసుకి. అంతా సరిపోయింది. ఇంక నేను మళ్ళీ రెండోసారి కూడా వేయలేదు. నేను ఫస్ట్ వేసినవే బాగా సరిపోయింది. అదిగోండి పొడి చెప్పాను కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అనమాట. నేను అందుకని తాలింపు గింజలు వేయలేదు. మీరు వేసుకుంటే వేసుకోండి, మీ ఇష్టం. వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను సర్లే ఈ పొడి వేసేద్దాం కదా అని చెప్పి వేయలేదు. ఆ పులుసు ఆ పొడి వేసేసరికి ఎంత మంచిగా గుమగుమలాడుతుందో. ఇదిగోండి అలసంద వడలు ఇవి. వీటిని నీళ్ళల్లో వేసేసి పిండి పులుసులో వేసేసుకోవటమే. ఇంకా అన్నిట్లాగా ఒకసారి నీళ్ళల్లో ముంచేసి తడిపేసి పులుసులో వేసుకోవటమే. చాలా బాగుంటుంది. పులుసు మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి వేసాను కదా, అసలు బాగుంది అసలుకి. ఇవన్నీ వేసి ఒక్క 5 నిమిషాలు ఉడకనీయటమే. ఒక్కసారి కలబెట్టేసి మూత పెట్టేసేసుకుందాం. చూడండి ఎట్లా ఉందో, అట్లానే గుమగుమలాడుతుంది కూడా. చాలా బాగుండిద్దండి ఈ పులుసు. మా ఇంట్లో అందరూ తింటారు. నెలకోసారైనా చేస్తుంటాను ఈ పులుసు. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక 5 నిమిషాలు ఉడికింది. ఉడకనిచ్చి మూత తీసేసి ఇంకొకసారి కలబెట్టేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని, పులుసు కూడా చిక్కబడింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది కదా పులుసు. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెడితే ఈ పులుసు అంతా వడలు పీల్చుకుంటాయి అన్నమాట. ఇంకా స్టవ్ కట్టేసేసుకోవటమే. పులుసు ఉడికింది బాగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మనకి ఉప్పు కారం సరిపోతే వాసనలోనే తెలుస్తుంది. బాగా అన్నీ సరిపోయినాయి. అదిగోండి ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, వడలు పులుసు పీల్చి వేసుకొని తిక్కగా అయిపోయింది పులుసు అంతా. ఇప్పుడు ఇది నేను ఈవినింగ్ టైం చేశాను కదా, రేపటికి ఇంకా బాగుంటుంది ఇది పులుసు. ఇందాక నేను స్టవ్ ఆఫ్ చేసేటప్పటికి పులుసు కొంచెం ఉంది కదా, ఇప్పుడు చూడండి అదంతా పులుసు అంతా పీల్ చేసుకున్నాయి వడలు. చాలా బాగా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి.
ఆ పులుసులో అన్నంలో వడలు వేసుకొని కలుపుకొని తింటమే, పులుసు వడలు కలుపుకొని తింటమే చాలా బాగుంటుంది అసలుకి. మేమైతే ఒక్కొక్కరు 2-3 వడలు వేసేసుకుంటాము, అంత బాగుంటుంది. టేస్ట్ చూసి చెప్తాను ఒకసారి. టేస్ట్ మామూలుగా లేదు, అదిరిపోయింది. సూపర్ అండి, చాలా బాగుంది. తింటుంటే తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంది నోటికి. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. అలసంద వడలు కాకపోయినా దీంట్లో పచ్చెనపప్పు వడలు కూడా వేసుకొని ఇట్లానే సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసుకోండి మీరు కూడా. వడల పులుసు